ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. గురుజీ నమస్తే. నమస్తే. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఈ ఆలయానికి వచ్చినాం మేము. సో ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ఈరోజు ఈ టెంపుల్ ఇంత ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ టెంపుల్లో వాళ్ళ భక్తులు ఏమే ప్రాబ్లం వచ్చినా గాలి ధూళి మాట మంత్రము మనే సమస్య కోర్టు కచేరీలు ఉంటుంది, లవ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా వాళ్ళు ఏమైనా తీరని కోరికలు ఉంటే 100% నెరవేర్చిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు వేలాది మంది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నారు. సో అక్కడ వచ్చిన భక్తులు కూడా మీరు ఇక్కడ ఎవరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనేది ప్రసాదం కాడి నుంచి వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి భక్తులకు పొద్దున్న 11 గంటలు ఇంకా సాయంకాలం 6 గంటల దాకా భోజనం ఉంటుంది. ఉండేదానికి వసతి ఉంది. నీళ్ళు గిల్లు పోసుకోవాలంటేనే అదేం ప్రాబ్లం లేదు. ఎవరు రాని ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏమీ తొందర కాకుండా చూసి పంపిస్తూ ఉంటాం. మనకు రోజుకి ఇప్పుడు మనకు వీక్లీలో ఎన్నిసార్లు ఉంటుంది ఇక్కడ పూజ? వీక్లీ వచ్చేసి శుక్రవారము, ఆదివారము, అమావాస్య. అంటే ఈ 3 టైంలు ఉంటాయి. 3 టైంలో చూస్తాము. ఇంకా డైలీ దర్శనం కంటే వచ్చిపోవచ్చు. ఇంకోటి ఏమంటే షుగర్కి మందిస్తున్నాము, షుగర్కా, బీపీకి ఇస్తున్నాము, కిడ్నీ రాళ్ళు తీసేకి మందిస్తున్నాము. వాటికి కూడా ఇస్తున్నారా? నాకు వచ్చేసి తాగుతారు కదా బానిసలో, దానికి నిలబెట్టేదానికి మందిస్తున్నాము. అది బాగా రిజల్ట్ ఉంది, 100% రిజల్ట్ ఉంది. నాకు ఇంకా అష్టదిగ్బంధనం ఉంది, జనాకర్షణ, ధనాకర్షణ, గృహబంధనము, ఈ దయ్యాలంతా వచ్చి ఫ్రీగానే తోలుతున్నాము. ఈ కట్లు పగలు కొడతాం కదా, బ్లాక్ మ్యాజిక్, ఎవరన్నా చెడుపు చేయంటాం కదా, అది ఫ్రీగానే చేస్తున్నాము. నెగిటివ్ ఎనర్జీ ఏమంటే కట్లు పగలు కొట్టేది అది ఫ్రీగానే చేస్తున్నాము. ఈ టెంపుల్ ఇది విశేషము. ఇప్పుడు ఆ షుగర్ కి వీటికంతా మీరు మందులు ఇస్తున్నారు కదా, ఆ మందులు ఏమైనా మాకు చూపించగలరా ఒకసారి? ఇక్కడ ఉంది చూడండి, మీరే చూపించండి. ఇది షుగర్ మందు. దీన్ని ఎలా వాడాలి? ఇది పొద్దున్న, మధ్యాహ్నము, సాయంకాలము మాత్రలంతా బంద్ చేయాలా. 3 days లో వచ్చేసి కంట్రోల్కి వస్తుంది. వేరే టాబ్లెట్స్ ఏమి వాడకూడదు, ఏం వాడకూడదు, ఇది ఒకటే వాడాలి. టాబ్లెట్స్ వాడినా ప్రాబ్లం లే మనకి. ఇది రిజల్ట్ వస్తే తెలియాలంటే అవన్నీ ఆపేసిదా తిరగల. 1 week లో 100% రిజల్ట్ వస్తుంది. 90 days లో ఫుల్ క్లియర్ అయిపోతుంది. 90 days 3 బాక్స్ లో ఫుల్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇది తాగేకి ఇస్తున్నాము. అంటే ఇది వచ్చేసి బీడీ, సిగరెట్, గుట్కా, వకాకు ఇట్లా తీరని ఉంటాయి కదా, అవుతా ఉండే. ఇది వచ్చేసి 40 days 2 డబ్బాలు తాగినారు అనుకో, వాళ్ళ పాటు వాళ్ళే ఏడ్చేస్తారు. ఇప్పుడు కొంతమంది అదేదో దారం కట్టించుకొని వస్తున్నారు అని కొంతమందితో విన్నాం మేము. సో అది ఎంతవరకు దాన్ని మళ్ళీ ఆ దారం విప్పితే మళ్ళీ తాగేస్తున్నారు? అది మనకి మనం కెడతా ఉండలేదు, మనం వేరే వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేయకూడదు. అంటే ఇక్కడ జరిగిన కొంతమంది అయితే నాకు చెప్పారు. ఇప్పుడు మన టెంపుల్ ఏం నడుస్తుందో అది మటానికే మనం చెప్పాలి. ఇక్కడ మీ టెంపుల్ గురించి ఒక అతను నేను విచారించాను. సో ఎక్కడ అంటే శాంతిపురంకి ఇట్లా వచ్చేటప్పుడు ఒక విలేజ్ ఉంది అక్కడ. వాళ్ళు చెప్తేనే ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో శివ అయినాను. శివ వచ్చి మన కుప్పం కనిపెట్టినాను. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అడగండి ఇక్కడ ఏమేమి చేస్తున్నామని. మీకు నచ్చితే వీడియో వేయండి. అట్లాని కాదు, దేవుడు అన్నది, దేవుడి మీద నమ్మకం మనకి. చెప్తుండేది దేవుడిని నమ్మొస్తారు కానీ ఇప్పుడు మేము అందరికి మంచి చేస్తుండే దానికే కదా జనాలు ఇంతమంది వస్తున్నారు. సో ఆ ప్రత్యేకతని మనం ఎలా చూపిస్తున్నాం అంటే, ఇంతమంది భక్తాదులు వస్తున్నారు కాబట్టి ఆ టెంపుల్ కూడా ఇంత ఇంప్రూవ్మెంట్ అవడానికి అవకాశం. ఇంకేమంటే అష్టకాళి ప్రదక్షిణం చేసినాము. నాకు రుద్రశూలం అని చెప్పి ప్రదక్షిణం చేసినాము. అక్కడ కొత్తగా నాకు 108 అడుగులు బేతాళ ఉంది. వరడ్లో ఇదే ఫస్ట్ బేతాళ ఎక్కడ కానీ లేదు ఇలాంటి విగ్రహం. వరడ్లోనే ఎక్కడ లేదు. 108 అడుగులు బేతాళ ప్రతిష్టాపన అంటే ఈ క్షేత్రంలోనే ఉండేది. ఇప్పుడు ఇంకా 148 అడుగులు ఖాళీ చేస్తున్నాను. 21 అడి వచ్చేసి 64 ఖాళీలు ప్రతిష్టాపన చేస్తాం వచ్చే ఏడాది. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వర్క్. అంటే మనకు అమావాస్య రోజు బాగా రద్దీగా ఉంటాయి ఇక్కడ? లేదు, అమావాస్య శుక్రవారం మిగిలిన ఉంటుంది. బట్ 3 రోజులు అయింది కదా, శుక్రవారం అయింది. నిన్న మళ్ళీ భానువారం ఉంటుంది. ఇంకా పండ్లు లీవులు ఉంటారు. సండే అంతా సోమవారం వచ్చి లీవ్కి వేసిండ్రి. ఇప్పుడు మళ్ళీ సండే ఉంటుంది కదా. సండే మీరు గురూజీ ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా, హిమాలయాల్లో అఘోరిగా ఉన్నారు కదా, అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మొట్టమొదటిగా మీరు మాత్రమే కదా ఇక్కడ ఉన్నారు. మీతో పాటు ఇప్పుడు ఇంతమంది రావడానికి, వాళ్ళు కూడా మీ రూట్లోనే రావడానికి కారణం? ఇప్పుడు వాళ్ళకి నేను ఇస్తా ఉండే కార్యం బాగుంది కాబట్టి వాళ్ళు దీక్ష తీసుకొని ప్రజలకి సేవ చేయాలని చెప్పి వచ్చి అందరికి సేవ చేస్తారు. వాళ్ళు వచ్చి దుడ్డు కాసి ఎవరితో తీస్తా ఉండలేదు, మాతో తీస్తా ఉండలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి సేవ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ 16 మనుషులు ఉన్నారు. వాళ్ళకి దీక్ష అంతా ఇచ్చినాము. దీక్ష ఇచ్చేసి వాళ్ళకి ఏం కాలం భోజనము మంచి చెడ్డ అంతా ఇదే చూసుకొని ఇడే పెట్టుకుంటాము. వాళ్ళకి ఇది నేర్పిస్తా ఉన్నాం కాబట్టి ప్రీ దీక్ష ఇచ్చినాను వాళ్ళకి ప్రీ దీక్ష ఇచ్చిన వాళ్ళకి ఏం కాలం మంచి చెడ్డ అంతా చూసుకొని వాళ్ళు ఉండేదాకా వాళ్ళకి ఏం కాలం ఫుడ్ వాళ్ళు ఉండేదానికి వస్తుంది, భోజనం ఏమీ లేకుండా ఆరాంగా చూసి మొత్తం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అంతా దూరం అంతా వేరే వచ్చిన వాళ్ళు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేదు, దూరం వచ్చిన వాళ్ళే.
అన్న ఇప్పుడు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి? బేతాళ స్వామి. ఓకే. బేతాళ స్వామి అంటే ఇప్పుడు గాలి ధూళి ఏమన్నా ఉన్ని ఇప్పుడు దయ్యాలు పట్టుకోండే వాళ్ళు ఈ అప్ప వచ్చిగా నిలిచి ఈ అప్ప ముందుగానే నిలిచినారంటే అంత క్లారిటీ అయ్యేది. అంటే ఈ బేతాళ స్వామి అనేది ఈయన పేరు మీదనే కదా టెంపుల్ ఉంది? బేతాళ స్వామి భద్రకాళమ్మ, భద్రకాళమ్మ, కాటేరమ్మ, కాలభైరవ, ప్రత్యంగ మాత, అష్టకాళి. ఇది విగ్రహం ఎన్ని అడుగులు ఉన్నాయి? 108. ఏం శత్రుత్వమా వీడేం చేసినాడు? గొర్రెలు కల అనక సరే నువ్వు విడిచిపోతావు ఇంకా ఇంకోటి రావాలా? ఒక్కొక్కటే రావాలా? నువ్వు ప్రమాణం చేసి నువ్వు దారి ఇడలేడు విడిచి చూడు కెండ్లు తీసి చూడే ప్రమాణం చేసిపోవాలా? చేసిపోతావా? ప్రమాణం చేయి. నేను ఇసిపెట్టు ఇందా నేను చెప్పినట్టు చెప్పు. చెప్పాడా? భద్రకాళం సాక్షిగా చేపెట్టు ముందరికి ఒక చెయ్యి ఈడ కెరుపురం తావా. భద్రకాళం సాక్షిగా ఏం నీ పేరు చెప్పిందే? నీ పేరేం చెప్పిందే? కుమారన్. పేరు రాసుకో. కుమారన్ 45 మనిషి పేరు మునియప్ప చెప్తాడు. ఇది భద్రకాళం సాక్షిగా నేను ఇస్పెడిసి నేను ఇంక పోతాను. పోతాను ఇప్పుడే పోవాలి. సాక్షిగా నాగం సాక్షిగా కాటేరమ్మ సాక్షిగా నేను వదిలేసి నేను వెళ్ళిపోతాను. ప్రమాణం చేయిసే. నువ్వు ఇంకొకరిని రమ్మని ఇడిచే. నువ్వు ఇడిచేసిపోతా ఉండాల. అట్లే ఉండాలా? వాడిని ఇంకోటి తెప్పించేసి నువ్వు పోతా ఉండాలి. ప్రమాణం చేయి. ప్రమాణం చేయి. గోవాన్ లేక అట్లే ప్రమాణం చేయి. చూడే వాడిని చూడే వాళ్ళకి ఎక్కి ఇంకోటి రమ్మని అట్లే అడుగుతున్నా. ఇవ్వరే కదా ఇది కూడా